హలో ఫ్రెండ్. నేను 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకున్నాను? ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నా నుంచి ఒక మంచి కంటెంట్ ఇస్తే బావుంటుంది. అంటే యూజర్స్‌కి యూజ్‌ఫుల్ కంటెంట్ ఇస్తే ఇంకా బావుంటుంది కదా! మనకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా! వాళ్ళకి కూడా ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి కదా! అని జెప్పేసి నేను ఒకటి డిసైడ్ అయ్యాననమాట. భగవద్గీత శ్లోకాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేద్దాము అనుకున్నాను. ఎందుకు నేను భగవద్గీత వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను, కాన్సెప్ట్ తీసుకున్నాను అంటే, నేనొక చిన్న డిఫరెన్స్ అయితే ఎప్పటినుంచో నా మైండ్‌లో అలా ఉంది. క్రిస్టియన్స్ ఉన్నారు కదా! వాళ్ళు వాళ్ళ పవిత్ర గ్రంథమైన బైబిల్‌ని ప్రతిరోజు చదువుకుంటారు. వీక్లీ చర్చెస్‌కి వెళ్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు చర్చ్‌కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు మంచిగా. సో, మనం హిందువులు ఏం చేస్తున్నాం? మనకి మంచి పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఉంది. కానీ చదవాలని తెలీదు మనకి. అన్నిటిలో పూజలన్నీ చేస్తారు. కానీ మనం చేయాల్సింది ఒకటి మిస్ అయిపోతున్నామని నాకనిపించింది. అది ఎట్లా అయినా ఈ యూజర్స్‌కి చెప్పాలి అని అనిపించింది.